దాంట్లో అభ్యంతరం వాళ్ళు ప్లే చేసిన స్కిట్లో మీకున్న అబ్జెక్షన్స్ ఏంటి? అంటే సరే గణతంత్ర దినోత్సవం రోజు మీరు అన్నట్టుగా నడుపుకోవచ్చు, నడపాలి కూడా ఏ పార్టీ అయినా. అవును, కానీ నాటకాలు కూడా వేయచ్చు. నాకు అది చూసినాక ఏమనిపించింది అంటే మనోడు నాటకాలకు మంచిగా పనికి వస్తారనిపించింది కేటీఆర్. ఇన్ని నాటకాలు ఆడొచ్చు, నాటకాలు కూడా ఆడొచ్చు, ఎందుకంటే ఆ కళ ఆయనకు ఉన్న కళను నిరూపించుకోవచ్చు. నాకు రాజకీయాలే కాదు నాటకాలు కూడా బాగొచ్చు అని చెప్పుకోవచ్చు. దానికి స్క్రీన్ పైన డైరెక్షన్ చేయొచ్చు, అవసరమైతే ఆయనే ఒక పాత్ర కూడా వేయచ్చు. కానీ కాదనుకుంటా అది స్టోరీ స్క్రీన్ ప్లే అంతా మమ్ము బ్రెయిన్ చైల్డ్ మనోందే ఉంటుంది. ఇట్లాంటి కొంచెం పిచ్చి పిచ్చి అన్నీ మనోడే చేస్తారు, వేరే వాళ్ళు చేయలేరు. ఎందుకు ఆ మాట అంటున్నంటే సభాపతి రాజ్యాంగబద్ధ హోదా, ఈరోజు రాజ్యాంగ అమలు దినోత్సవం జనవరి 26 అంటే ఏంది, గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ అయిన రోజు. మనోడు మళ్ళీ రిపబ్లిక్ డే సందర్భంగా కాన్స్టిట్యూషన్ని చూపించి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఉటంకించి మరి ఇక చట్టసభలనే గౌరవించలేని ఒక దుష్ట సంస్కృతి వాళ్ళకు ఉండే, వాళ్ళని ఏమనాలే. రెండవది ముఖ్యమంత్రి గారిని కూడా అదే భాషతోని దాంట్లో చేసింది మనం చూసినాం. అంటే రాజ్యాంగం మీ అయ్యే చెప్పినట్టే నువ్వు ఫాలో అవుతున్నట్టు అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే ఆయనకి ఈ రాజ్యాంగం వద్దు మార్చాలని ఆయన అన్నాడు. ఇప్పుడు బీజేపీ ఏమంటుందో రాహుల్ గాంధీ మీద అదే అంటున్నాడు ఆయన కూడా. సో ఇండైరెక్ట్ ఎన్ని డైరెక్షన్స్ పంపించిండు. కానీ నాకు అనిపించేది ఏంటంటే సరే ఎక్కువ మాట కాదు కానీ కొంచెం ఖయాలు తప్పిండు మనోడు, కొంచెం పిచ్చి లేచినట్టుగానే కనబడుతున్నది నాకు. లేకపోతే ఒక సీనియర్ లెజిస్లేటర్ మనం కామెంట్ చేసేటప్పుడు సభాపతి ఒకటి, ముఖ్యమంత్రి ఒకటి, మూడవది రాజ్యాంగం పండుగ రోజు వీళ్ళకి ఎకసెక్కాలు అయిపోయినాయి రాజకీయాలు. ఈరోజు కూడా రాజకీయాలు చేయడానికి మాత్రమే వీళ్ళు పార్టీ పెట్టుకున్నట్టు నాకు కనబడుతుంది. ఆయననేమో రాజ్యాంగాన్ని మార్చమంటాడు, ఈయనేమో రాజ్యాంగాన్ని లెక్క చేయడు, మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. దాంట్లో రాజ్యాంగ విలువలు ఎక్కడ, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ. ఈయన అసలు సమస్య ఏంది, ఇప్పుడు మనవానికి పిచ్చి లేసేది ఏంటంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు 7 మీతో ఉన్నట్టే అనిపిస్తుంది కదా. మరి 39 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఈరోజు ఒక్కసారికి 10 మంది ఎమ్మెల్యేలు మాకు మద్దతు చెప్తున్నందుకే ధృతరాష్ట్రుడు అయితే 2 సార్లు 39 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నప్పుడు మరి వాళ్ళు ఏమనాలి, వాళ్ళ పార్టీని ఏమనాలి? అంటే ఒక స్పీకర్ సరే దళితుడు అనే కోణాన్ని డెఫినెట్గా చెప్పాల్సిందే. అంత చీప్గా కనిపిస్తున్నారు వాళ్ళకి దళితులు అంటే, దళిత స్పీకర్ అంటే. అంటే ఆయన సబార్డినేటు, ఓన్లీ ఆయన చట్టసభలకు పనికి రాకుండా కేవలం ఒకటి చెప్పితే నడుస్తున్నట్టుగా ఒక భావం వచ్చేటట్టుగా స్పీకర్ గారిని ఎలా పిక్చరైజ్ చేశారో చూద్దాం ఒకసారి. స్పీకర్ గారి సీన్ ఒకసారి. చూడండి, చట్టాలు నిబంధనలు ఇవన్నీ చేతకాని వాళ్ళ కోసం. ఈ స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ, నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్ నుంచోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా, అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకం లాంటిది, చెదలు పట్టడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. గొడ్డలేందుకు రా బాబు, దాంట్లో గొడ్డలేందుకు వచ్చింది వైసీపీల మాదిరిగా. అంటే ఎంత బలుపు అహం చూడు. ఎవడు తయారు చేసిండో ఆ స్క్రిప్ట్, ఎవడు తయారు చేసిండో కానీ తన్నాల పట్టుకొని ఇట్లాంటి వాళ్ళం. అంటే ఏంది, భారత రాజ్యాంగం అంటే అంత చీప్గా కనబడుతుంది వీళ్ళు రాసిన వాళ్ళకి. నాకు తెలియదు కానీ ఎవరు మన వాళ్ళని అడిగితే దాసోజు శ్రవణ్ గారు స్క్రిప్ట్ చేశారు ఏమో, నాకు తెలిసి ఆయన ఇంతనైతే ఉండడు. ఉంటుంది మనోని పైత్యం ఉంటుంది దీంట్లో, డెఫినెట్గా ఉంటుంది. లేదంటే దాన్ని చూసైనా సరే తప్పు నేను సారీ చెప్పమన్నది. అందుకే స్పీకర్కు సభా హక్కులకు సంబంధించిన అంశంలో తెలివి ఉందా లేదా కేటీఆర్కి, ఫస్ట్ అది నాకు తెలియాలి. నేనైతే ఫస్ట్ టైం లెజిస్లేటరు, మనోడు 4 సార్లు ఎంతో 3-4 సార్లు అయినట్టుంది. మళ్ళీ మాజీ మంత్రి, ఒక రకంగా ప్రభుత్వాన్ని నేనే నడిపించుకున్నా అనేటోడు. ఇట్లాంటి దిగజారే ఒక ఫక్త్ ఇంత చీపెస్ట్ లీడర్ టీఆర్ఎస్ను లేదంటే పబ్లిక్ బీఆర్ఎస్ని ఎట్లా నడిపిస్తారు వీళ్ళు? ఇంత అసహనం, ఇంత ఫ్రస్ట్రేషన్ ఉండేది నేను ఎప్పుడు చూస్తలే. అధికారం కోసం ఇంతలా దిగజారుతారా? ఒక మాట అనుకుందాం, సుప్రీంకోర్టు కంట్రోల్లో ఉంది కదా ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కదా.
దాంట్లో కొంతమంది Subjudice అవుతుంది కదా. మేము బీఆర్ఎస్ అని తిరిగేటోళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు కదా. స్పీకర్ కి సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది. సో అలాంటి టైంలో ఒక దళిత్ కాబట్టి ఇంత చీప్గా న్యారేట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రా, లేదంటే రాజ్యాంగమే వాళ్ళకి ఇంత చీప్గా కనిపించిందా? ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని రాజ్యాంగంతో మాట్లాడుతూ రాజ్యాంగ హోదాలు ఉన్న వ్యక్తి, నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తి, హీఈస్ ఆల్సో పొజిషన్ ఎమ్మెల్యేనే కదా ఇప్పుడైతే, మాజీ మంత్రి కదా. అలాంటప్పుడు ఈ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు హరీష్ రావు గారికి ఇచ్చినారు కానీ ఈయన అంతే ర్యాంక్ లో ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నట్టుంది, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీకి ఉన్నాడు. నేనేమంటున్నంటే రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇమ్మీడియట్గా ఒకవేళ తనకేమైనా గిల్ట్గా ఫీల్ అయితే సారీ చెప్పాలి. లేదంటే అసలు కేటీఆర్ అంటే ఒక లీడర్గా కాదు కదా, కనీసం ఒక మామూలు వ్యక్తికి కూడా చూడడానికి అయితే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంత దిగజారుడు ఏందిరా బాబు, మెయ్యనేమో రాజ్యాంగాన్ని మార్చమంటాడు, మీరేం చేసిండ్రు, టీడీఎల్పీని మర్జీ చేసుకుండ్రు, తర్వాత సిఎల్పీని మర్జీ చేసుకుండ్రు. ఇట్లా కాదని వైసీపీ ఒక 5 ఎమ్మెల్యేలని, బీఎస్పీ 2, సిపిఐ 1, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ 5, సెకండ్ టైం టీడీ సిఎల్పీని మర్జీ చేసుకున్నాక సిపిఎం నరసింహులు గారు అప్పుడు చనిపోయిన నరసింహులు మా నోముల నరసింహ. అంటే ఇట్లా మీరు జాయిన్ చేసిన రోజు రాజ్యాంగం మీకు కనబడలే, లేకపోతే మేము సభా హక్కులను స్పీకర్ ఏందో తెలియలే కాదు. అసలు ఇంకోటి తెలుసా మీకు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యే ఫ్రమ్ టీడీపీ, ఓత్ ఎక్కడ తీసుకున్నాడు, గవర్నర్ ముందు తీసుకున్నాడు. ఏమని? మంత్రి, బీఆర్ఎస్ మంత్రి. రెండోది ఇటువైపు వస్తే సబితమ్మ ఏ పార్టీ నుంచి గెలిచింది? సబితమ్మ ఎమ్మెల్యేగా గెలిచింది కాంగ్రెస్లో, అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. మరి అప్పుడేం కళ్ళు ఏడదొబ్బినాయి అంటే అంటే ఇంత మీరు చేస్తే అది మీ ఇష్టం అన్నట్ట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు నాకున్న అంచనా ఏంటంటే, మేమేదో లోకల్ స్టాండ్, మేమే తెలంగాణ అంటే మేమేనంటే, అరే ఫస్ట్ మీ పార్టీలోకి వెళ్ళి తెలంగాణ అనే పదం ఎందుకు తీసేసినరో ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఏ ఒక్కనైనా చెప్పమని టీఆర్ఎస్ నాయకుల్ని. ఇప్పుడు ఈ 3-4 కొట్లాడుకుంటారు, కానీ ఇంకా కింద ఉన్న వాళ్ళు ఎవరినైనా వాళ్ళ సొంత చెల్లె అసలు నాకు అది ఇష్టమే లేదు అని చెప్పేసి అన్న పరిస్థితి. ఇప్పుడు ఇంత పెద్ద నాటకాలు వేస్తుండ్రు కదా వీళ్ళు. ఒక్కసారైనా కవిత చెప్పిన దాంట్లో కౌంటర్ ఇవ్వగలుగుతున్నారు. ఎందుకు మూగ మనసులో అడిగిన దానికే కదా కోపం వచ్చింది వాళ్ళకి. కోపం పక్కన పెట్టి ఇప్పుడు మూమెంట్ కాలంలో మేమందరం ఉన్నాం కాబట్టే జేఏసీ ఉంది, ప్రజా సంఘాలు ఉన్నాయి, అన్ని పార్టీలు తెలంగాణను మద్దతు ఇచ్చినాయి కాబట్టే మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా నడిచింది. కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని అంటే డెఫినెట్గా దానికి మూల్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఒకటే, మిత్రుడు కేటీఆర్ మరి చూస్తుండో లేదో, మరి చూస్తే చెప్పమని మీరు కూడా చెప్పండి. ఇలాంటి దిగజారే రాజకీయ నాయకత్వం యువకుల్లో ఈ తరం నాయకుల్లో ఉంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి. ప్రసాద్ కుమార్ గారు ఎంత పెద్ద మనిషి, నీ ఏజ్లో కూడా నీకంటే ఎంత పెద్ద మనిషి, ధృతరాష్ట్రుడు లెక్క కనపడుతున్నాడు నీకు. మళ్ళీ ఆ పాత కళ్ళద్దాలు పెట్టి ధృతరాష్ట్రుడు అనేది ఒక రకమైన తప్పు. ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఒకరికి వేయించి, స్పీకర్ క్యారెక్టర్ ఇంకొకరికి వేయించి, చేతిలో గొడ్డలు పట్టుకొని నుంచో అని అనడం అనేది మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. అది మరి స్పీకర్ గారు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో డెఫినెట్గా అది సభా హక్కుల ఉల్లంఘన. ఒకటి ఎమ్మెల్యే ఉన్నారు. నేనే ఇంకొకటి, గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది, గొడ్డలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు ఆశ్చర్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే రేవంత్ రెడ్డి గారు గొడ్డలు పట్టుకొని, అంటే గొడ్డలు ఎక్కడైనా ఉంటది, కానీ ఏపీలో రాజకీయాల్లో ఉంటది, కానీ మరి తెలంగాణ రాజకీయాల్లోకి ఎట్లా వచ్చిందో అది ఒకసారి చూద్దాం. కానీ అది రాకేష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. రాకేష్